దేవునితో ఆదామవ్వల ద్వారా సహవాసం చేసినప్పుడు ఏం మాట్లాడతారు ఒకసారి ఆలోచించండి లోతుగా. నిజంగా మాట్లాడక అసలు ఏమి ఉంటుంది వాళ్ళకి? పక్కింట్లో ఉన్నారా మాట్లాడుకోవడానికి? పక్కింటి గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? లేకపోతే వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పుకోవడానికి దేవునికి? వాళ్ళకి ప్రపంచానికి వేరే ఇష్యూస్ ఏమి వాళ్ళకి లేవు అప్పుడు. మరి ఏమి లేనప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? మనం ఈ రోజులు మాట్లాడుకోవడం మన దగ్గర బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏదైనా తోటలో ఆదామవ్వలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? మాట్లాడుకోవడం అసలు ఏముంది? బహుశా నేను అనుకుంటాను ఆదాము గురించి దేవుడు ఆదాము చేశాడు, అమలు చేశాడు కాబట్టి వాళ్ళిద్దరి గురించి దేవుడు చెప్పుకుంటాడు ఏవో కొన్ని. మిమ్మల్ని ఎందుకు చేశానంటే ఇది అని బహుశా చెప్పుకుంటాడు. అలాగే ఆదాము కూడా బహుశా డౌట్ ఉంటే ఆదాము దేవుని అడిగితే దేవుడు చెప్పుకుంటాడు. బేసిక్ డిస్కషన్ అంతా కూడా వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంటే వాళ్ళ ముగ్గురు గురించే డిస్కషన్ అక్కడ. అంటే రకం చెప్పాలంటే దేవుడు వచ్చిన ప్రతిసారి ఆదామవ్వలు మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా దేవుడు వచ్చి కొంత సమయం స్పెండ్ చేసి వెళ్ళిపోయాడంటే వెంటనే అక్కడ ఇన్స్టెంట్గా అక్కడ ఏం జరుగుంటుంది, వాళ్ళకి ఏం మేలు పొందుకుని ఉంటారు. దేవుడు రావడం వల్ల అదనంగా వాళ్ళకి ఏం జరుగుంటుంది అంటే ఖచ్చితంగా దేవుని గురించి జ్ఞానం వాళ్ళకి వచ్చింది. అంటే దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు. అంటాను చూడండి, వాళ్ళు ఏదైనా తోటలో పాపమునకు మునుపు సంగతి చెప్తున్నాను. పాపమునకు మునుపు కాబట్టి వాళ్ళు ఇన్నోసెంట్ స్టేట్లో ఉన్నారు. అంటే వాళ్ళకి అప్పుడు కుళ్ళు కానీ కుతంత్రం కానీ ఈ నెగిటివ్ అలాంటివి ఏమీ తెలియదు. పక్కలు నొక్కేద్దామని, పక్కలను చులకన మారదామని, లేదంటే ఎవరైతే చేద్దాం వేరే ఏది వాళ్ళకి అసలు అలాంటిది ఏం లేదు. ఒక చిన్నపిల్ల లాంటి మనస్తత్వంతో బేసిక్గా ఆదామవ్వలు ఆ రోజున ఉన్నారు. అంటే వాళ్ళు పెద్దగా ఆదామవ్వలు మార్చుకోవడానికి ఏమీ లేవు, వాళ్ళలో లోపాలు లేవు. దేవుడు చెప్తే విని మార్చుకోవడానికి వాళ్ళకి వేరే నెగిటివ్ ఏది లేదు. ఆదామును ఇది మార్చుకోవాలి అని చెప్పాల్సిన అవసరం అక్కడ లేదు దేవునికి. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపం అటువంటిది ఇంకా రాలేదు, వాళ్ళకి ఏది తెలియదు, వాళ్ళకి చెడటువంటిది ఏమీ తెలియదు. కాబట్టి దేవుడు వచ్చి ఆదామును ఇది మార్చుకో, అమ్మను ఇది మార్చుకోవడానికి కూడా చెప్పాల్సింది ఏమీ కూడా అక్కడ లేదు. ఇంకను దేవుడు వచ్చి చెప్తే తప్ప ఆ స్వచ్ఛమైనటువంటి మనస్సుకి, స్వచ్ఛమైన హృదయానికి దేవుడు బయలుపరచుకుంటే తప్ప వాళ్ళకి దేవుడి గురించి అర్థమయ్యేది కాదు. ఆ స్థితిలో ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నారు ఆ రోజున. అలా ఖచ్చితంగా దేవుడు తన గురించి ఏదైనా తోటలో ఆదామవ్వలకు బయలుపరచుకుంటూనే వచ్చాడు ప్రతిసారి. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు ముగించంటే అర్థం ఏంటంటే ఇన్స్టెంట్గా ఆదాముకి అవ్వలకి దేవుని గురించి కొత్తగా ఏదో విషయాలు వాళ్ళకి అర్థమయ్యి ఉన్నాయని అర్థం. వాళ్ళు దేవుడు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి దేవుని గురించి ఏదో కొత్త విషయాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. తమను గురించి వాళ్ళకి కొత్త విషయాలు దేవుడు చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఆ రోజున బతికారు. అలాగా స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి కల్మషము పాపం అనేటువంటిది లేనటువంటి టైంలోనే దేవుని తెలుసుకున్న అవసరత వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి దేవుడు వచ్చి ప్రతిరోజు వాళ్ళతో సహవాసం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అంటాను, ఇప్పుడు ఆ తర్వాత పాపం వచ్చేసి ఇప్పుడు మన మైండ్ ఫుల్ కరెక్ట్ అయిపోయింది, మన మైండ్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్తో, ఇలాంటి హృదయంతో, ఇలాంటి ఆలోచనతో మనం ఉంటున్నప్పుడు ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవడము, అది కూడా దేవుడు బయలుపరిస్తేనే మనం తెలుసుకోగలడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి.